అందరికీ జేబీం నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇదిగో ఈ తల్లిని చూడండి ఒకసారి. కాగా శ్రీను కుటుంబ సభ్యుల దీక్షపై పోలీసులు డేగకన్ను వేశారు. కోడికత్తి శ్రీను తల్లి సోదరుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీక్ష కోర్టుకు సాక్ష్యం చెప్పబోయా అని దీక్ష చెప్తుంటే వాళ్ళ మీద పోలీసులు ఎంత అటాక్ చేస్తున్నారు చూడండి. ఒక అమాయకమైన కుటుంబం, ఒక నిస్సహాయమైన దళిత కుటుంబం, ఆ కుటుంబం మీద అంత ఒత్తిడి చేస్తున్నా మరి ఇదే వైసీపీలో ఎస్సీల పేరుతో అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ భిక్షతో ఎమ్మెల్యేలైన వాళ్ళు ఉన్నారు, మంత్రులైన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఒక్కడ కూడా స్పందించట్లేదయ్యా. ఎంత ఘోరమా! వాళ్ళు ఏం అడగట్లే, మా కొడుకును వదిలేయండి అంటలే, తప్పు చేసినా ఆయన్ని క్షమించి వదలండి అంటలేదు. తప్పు చేశాడా అన్న కోర్టుకు సాక్ష్యం చెప్పి అంటున్నారు. జగన్ రెడ్డి ఇన్ని మీటింగ్లు తిరగడానికి అతను ఖాళీ ఉంది. పరదాలు వేసుకుని చెట్లు నరికించేసి బోళ్ళని పెళ్ళిళ్ళకి తిరుగుతున్నాడు, పేరంటాళ్ళకి తిరుగుతున్నాడు. ఒక్కసారి కోర్టుకెళ్ళి ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్తే అయితే అతను నిర్దోషిగా బయటకు వస్తాడు, లేదా బెయిల్లో బయటకు వస్తాడు కదయ్యా. ఇదే ఈ బఫున్ సాయిగాళ్ళు లాంటి అన్ని సంవత్సరాలు జైల్లో తోసెత్తే ఆ జైల్లో ఉన్న ఆ చప్పదనంతో ఉన్న ఆ తిండి తింటూ 4 గోడల మధ్యలో కుటుంబానికి దూరమై ఆ ఏడుస్తూ వాడు గడిపిన రాత్రులు ఉంటాయి చూడండి. ఆ పాపం జగన్ రెడ్డిని ఇలా సపోర్ట్ చేసుకొస్తాను ఇలాంటి సాయిగాళ్ళు లాంటి వాళ్ళకి తగలదండి. నువ్వు ఒక నిరపరాధిని జైల్లో పెడితే మా మనిషి అన్న ఎవరికన్నా బాధేస్తుంది కదా. అరే ఏం తప్పు చేశారు? ఇక్కడ మర్డర్లు చేసిన వాళ్ళే బయట తిరుగుతున్నారు, మర్డర్ చేసిన వాళ్ళనే జగన్ ఎంకరేజ్ చేస్తున్నాడు. పోనాడు ఒకవేళ తెలుగుదేశం నాయకుడు అనుకోండి, ఆ తెలుగుదేశం నాయకుడు కాబట్టి ఏదో కసి తీర్చుకుంటున్నాడు, గతంలో ఆడు ఏదో అని ఉంటాడు అంటే ఒక అర్థం ఉంది. అరే రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు, వైసీపీ అభిమానులు, జగన్ అభిమాని, ఇంత ఘోరమా? అలాగ ఒకసారి అనిపిస్తుంటుందండి. దేవుడు ఇలాంటివన్నీ చూసి ఆయన లేట్ చేస్తాడు ఎందుకా అని ఆయన ఇచ్చే జడ్జిమెంట్. ఆ తెలుగుదేశం వాడుగా అందుకే తెలుగుదేశం సపోర్ట్ చేస్తుంది. ఆడు తెలుగుదేశం వాడు ఏమంటాడు అన్నాడు బఫున్ సాయిగడ్డి. డబ్బులు ఇస్తే ఏ గడ్డన్నా ఖర్చే. ఇలాంటి ఎదవలు, ఇలాంటి కుక్కలు ఉన్నంతకాలం ఈ ఆంధ్రప్రదేశ్ని బాగు చేయడం చాలా కష్టం అండి. అక్కడికక్కడ అబద్ధాలు ప్రచారం నేను ఎందుకు జగన్ రెడ్డి ఏమంటున్నాడు? ఈ పేదలకి పెత్తందారులకట, ఈ తెలుగుదేశం పార్టీ పెత్తందారులట. ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి ఒక పక్కన చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు జనాల్ని. ఆ చనిపోతున్న బాధితులకి, ఆ కుటుంబాలకి అండగా ఉంటూ వస్తుంది తెలుగుదేశం పార్టీ. బాధితుల వైపు అలాగే పేదల వైపు నిలబడుతున్న తెలుగుదేశం పార్టీ ఏమో పెత్తందారులట. ఎవడైతే చంపేస్తున్నాడో, ఎవడైతే గుండ్లు కొడుతున్నాడో, ఎవడైతే డెడ్ బాడీ డోర్ డెలివరీ చేస్తున్నాడో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డ జగన్ రెడ్డి పేదల పాలిటి పెన్నిదట. చెప్పడానికి అతనికి ఎలాగే సిగ్గులేదు, కనీసం విని నమ్మటానికి మనకన్నా సిగ్గుండాలి కదా. అతనంటే రాజకీయ నాయకుడు జగన్. ఏం చెప్పైనా మళ్ళీ గెలవాలి, అధికారంలో ఉండాలి, నేను దోచుకోవాలనుకుంటాడు. కాబట్టి ఏదైనా చెప్తాడు అతను ఆధారాలు లేకుండా. ఇన్ని ఆధారాలు మాలాంటి వాళ్ళని చూపిస్తున్నప్పుడన్నా ఇంకా మనం కళ్ళు తెరుచుకోకుండా కొవ్వెక్కి కొట్టుకుంటూ ఉంటే ఎవడు మాత్రం మార్చగలడండి? దయచేసి ఈ వీడియో నేను మాట్లాడుతున్నది మీరు ఏ ఛానల్ వేసినా మా వాళ్ళు ఏదైనా స్ట్రైక్ కొట్టడం కానీ, కాపీ రైట్ ఏదో సంథింగ్ క్లెయిమ్లు అవి ఏమీ మేము చెయ్యం. దయచేసి ప్రాణాలు తెగించి బయటపడుతున్న ఇలాంటి వాస్తవాలని మీ ఫేస్బుక్ల ద్వారా, మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ప్రమోట్ చేయాల్సిందిగా మీ అందరినీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే మా ఛానల్స్ ఎప్పుడు ఆగిపోతాయో తెలీదు. అంత ఘోరమైన దాడి చేస్తున్నారు ఈ ఛానల్స్ మీద. ఎందుకంటే ప్రజలకు తెలిసిపోతుంది, చెప్పేస్తున్నాం వాస్తవాలని. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, ఆ అమాయక కుటుంబం తరపున కనీసం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మీ మద్దతు తెలియజేయాలని మీ అందరికి కూడా శిరస్సు వంచి నేను 2 చేతులు జోడించి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన్.